మరొక బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో ఓ యువతి కిడ్నాప్కు గురైంది. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తండ్రి చంద్రయ్యతో కలిసి హనుమాన్ దేవాలయంలో పూజ చేసి బయటకు వస్తూ ఉండగా యువతిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. యువతి వచ్చే దారిలో అప్పటికే కారులో కాపు కాసి ఉన్న 4 యువకులు ఆమె తండ్రిని కొట్టి బలవంతంగా కారులోకి తీసుకువెళ్లారు. ఇక హనుమాన్ దేవాలయంలో పూజలు చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్ అనే యువకుడు మరో 4గురితో కలిసి ఆ యువతిని బలవంతంగా కిడ్నాప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రతిఘటించిన యువతి తండ్రిని కొట్టివేసి పరారయ్యారు. గతంలో ఆ యువతి తనను ప్రేమించి మోసం చేసి తనపై అక్రమంగా కేసు నమోదు చేసి అన్న మనస్తాపానికి గురి చేసిందని కూడా మనసులో పెట్టుకొని అదును చూసుకోవచ్చు వెయిట్ చేసిన జ్ఞానేశ్వర్ ఇవాళ తెల్లవారుజామున తన మిత్రులతో కలిసి ఆమెను కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ దృశ్యాలు ఇప్పుడు సీసీటీవీ కెమెరాలో రికార్డు కాగా యువతి తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సంపత్ లైన్లో ఉన్నారు. సంపత్ చెప్పండి. రాజశేఖర్, మొత్తానికి మన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని యువతి కిడ్నాప్ అయిన దృశ్యాలు మనం చూడొచ్చు. అయితే యువతి పొద్దున 5 గంటల ప్రాంతంలో టెంపుల్కి వెళ్ళి వస్తుండగా తన తండ్రితో పూజ కార్యక్రమం ముగించుకొని రావడంతో 4 యువకులు ఆ యువతిని కిడ్నాప్ చేశారు. అయితే ఇంతకుముందే గతంలో ప్రేమ వ్యవహారం నడిపినటువంటి యువకుడే ఆ యువతిని కిడ్నాప్ చేసిందని కూడా మనకు తెలుస్తుంది. అయితే ఏదైతే అంతకుముందు ఫోక్స్ చట్టం కింద కేసు పెట్టినటువంటి పోలీసులు ఇదివరకే కేసు పెట్టారు. అయితే వాళ్ళ తండ్రి ఫిర్యాదు మేరకు మళ్ళోసారి కూడా కేసు నమోదు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే యువతి పై ఎందుకు అట్లాంటి అఘాయిత్యం చేశారనే దాని మీద మనకు తెలవాల్సిన పరిస్థితి ఉంది. అయితే యువతిని కిడ్నాప్ చేసినటువంటి యువకుడితో పాటు మరో 3 యువకులు మొత్తం 4 యువకులు కలిసి కిడ్నాప్ చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే చందుర్తి మండల కేంద్రంలోనూ ఇప్పుడు యువతిని కిడ్నాప్ చేసినటువంటి ఘటన కలకలం రేపుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. రాజశేఖర్, రైట్. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే పోలీసుల నుంచి ఏమైనా సమాచారం ఉందా? ఎక్కడున్నారు? కిడ్నాప్ చేసిన తర్వాత ఎక్కడ తీసుకెళ్లారు? ఏమైనా సమాచారం ఉందా? అయితే రాజశేఖర్, మొత్తానికి అయితే యువతిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నట్టు కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి తండ్రి మాత్రం చెప్తున్నది ఒకటే, అయితే మళ్ళీ ఆ యువకుడి మీద కేసు పెట్టాలి, మళ్ళీ నా కూతురు నాకు అప్పగించాలని చెప్పేసి కూడా యువకురాలు ఏదైతే తండ్రి చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఏది ఏమైనా కూడా అంటే ఇంకా పోలీసులు దాన్ని ఛేదించవలసిన అవసరం ఉందని కూడా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సంపత్. మా బుద్ధిని కోరుకొని హనుమాన్ పూజకు వచ్చిన సందర్భంగా పట్టు జ్ఞానేశ్వరు అని ఇంకొక 4గురితో కలిపి వాడు వచ్చి నన్ను కొట్టి మా బుద్ధిని లాక్కెళ్ళాడు. గుడి టెంపుల్ దగ్గర దర్శనానికి వచ్చిన సందర్భంలో మమ్మల్ని కాపలా కాసి మమ్మల్ని ఎత్తుకొని మమ్మల్ని కొట్టేసి మా బుద్ధిని ఎత్తుకెళ్ళిన సందర్భంలో నాకు ఏం తోయలేదు. వాడు ఎక్కడున్నా నాకు తొందరగా అప్పయిపోగలరు. మా బుద్ధి నాకు చేయించి దండం పెట్టాం, ప్రజలకు దండం పెడుతున్నాం. మా బిడ్డను మాకు అప్పచెప్పురు సారు. మా బిడ్డకు మమ్మల్ని కొట్టుకుంటే వేడు సారు దండం